మోగిస్తాడు కదా, సుహాస్ పర్ఫార్మెన్స్ తోటి మోగించాడని చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. మనకి సినిమా స్టార్టింగ్లోనే ఇది 2007 రియల్గా 2007లో జరిగిన రియల్ స్టోరీ అని మనకి లైన్ కనపడుతుంది అనమాట. అసలు సినిమా అయితే పీక్స్ బ్రో. అసలుకి సుహాస్ని ఇటువంటి పర్ఫార్మెన్స్ నేను చూడలేదన్నమాట. అసలు గుండు కొట్టించే సీన్ ఉందన్న, అదైతే సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఏ హీరో కానీ ఏంటంటే ధైర్యం చేయడు. ఆ గుండు కొట్టే సీన్ కోసమే నేను సినిమాకి వెళ్ళాను. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. ఇదేంటంటే ఒక అణిచివేత గురవుతారు కదా, ఒక తక్కువ లో క్యాస్ట్ అనేది, దాని మీద కాన్సెప్ట్ తీసుకున్నారు. అదైతే చాలా బెటర్గా వర్క్ అవుతుంది. సినిమాకి ఇంకొక హైలైట్ ఏంటంటే కేశవ ఉన్నాడు, అసలుకి సుహాస్ ఫ్రెండ్ క్యారెక్టర్. అదైతే పీక్స్ అంటే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. అసలుకి మన పుష్పలో కేశవ ఎంత మనకి మైండ్లో గుర్తొస్తాడు, ఈ క్యారెక్టర్ చేసినప్పుడు కానీ మనకు అదే విధంగా గుర్తొస్తాడు అనమాట. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఇదేంటంటే కలర్ ఫోటో మించింది బ్రో. పర్ఫార్మెన్స్ వైడ్ అయితే సుహాస్ అయితే ఫుల్ డెవలప్మెంట్ అనే చెప్పొచ్చు అనమాట. ఆ బ్యాండ్ గట్టిగానే కొట్టారని చెప్పొచ్చు అన్న. ఆ రొమాంటిక్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుందన్న. మెయిన్ సిస్టర్ బ్రదర్ మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. శరణ్య వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ కానీ ఏడిపించే సీన్స్ చాలా ఉన్నాయి. గుండు కొట్టేటప్పుడు ఏడుపు వస్తుంది, వాళ్ళ అక్క చనిపోయేటప్పుడు కానీ ఏడుపు వస్తుంది అనమాట. సినిమా అయితే వేరే ఓల్లో ఉంటుంది బ్రో. అసలు అంబాజీపేట ఓల్లో కానీ తీసుకొని పోతాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. విలన్ పర్ఫార్మెన్స్ కానీ అయితే హైలైట్ అనే చెప్పొచ్చు. ఓవరాల్గా మనం ఆడలేదు కానీ కొద్దిగా ఏడుపు వచ్చింది అనమాట. ఓవరాల్గా సినిమా బాగుంది బ్రో. ఇటువంటి కథలు రావాలని కోరుకుంటున్నాను అనమాట. ఏంటంటే ఇప్పుడు ఉండే హీరోస్ అంతా కానీ ఇటువంటి స్టోరీస్ మీద ఫోకస్ పెట్టడం లేదు. ఇప్పుడు జనాలకు కానీ ఏంటంటే మంచి కంటెంట్ కావాలా. ఇది కంటెంట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే రెండు ఉన్నాయి బ్రో. లవ్ స్టోరీ ఉంది, సిస్టర్ సెంటిమెంట్ ఉంది. అంటే లవ్ ఫెయిల్ అయినప్పుడు ఇంకా ఫుల్ ఎమోషన్ వస్తుంది అనమాట. దీంట్లో హైలైట్ ఏంటంటే లవ్ ఫెయిల్ అయినప్పుడు లవర్ పెళ్లికి వెళ్ళి బ్యాండ్ కొట్టాలి. ఈ సినిమాలో అసలుకి హైలైట్ అంటే అదే ఏడుపు వస్తుంది. ఆ సీన్కి అయితే అసలుకి 2-3 సార్లు ఏడ్చుకుంటాం బ్రో. లవర్ ఫెయిల్ కళ్ళ ముందే జరుగుతుంటుంది, బ్యాండ్ ఇస్తూ ఉంటాడు. హార్ట్ ఫుల్గా నాకైతే టచ్ అయింది బ్రో. సినిమాలో అదే హైలైట్, గుండు కొట్టే సీన్ ఇంకా హైలైట్. నా స్టోరీ అని కాదు బ్రో, అది 2007లో బ్రో. నేను బ్యాండ్ కొట్టానుగా అదన్నమాట. ఓవరాల్గా మూవీ బాగుంది బ్రో. సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి.